సో ఈరోజు వెరీ ట్రిక్కీ డే. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ అనేది చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో బుల్స్ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళే బుల్స్ అనమాట. ఆ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. మరో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే నేను బుల్లిష్ పొజిషన్ అనేది ఓయా స్ప్రెడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది మన టెలిగ్రామ్లో ఎవరైతే ఉన్నారో అందరికి కూడా షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ 1:31 PM ఎగ్జాక్ట్గా నేను ఏంటంటే బుల్లిష్ పొజిషన్ తీసుకున్నాను. కొద్దిగా కమ్యూనిటీలో కూడా అప్డేట్స్ అనేవి చేస్తూ ఉంటాను. దాని మీద రీజన్ ఏంటనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మన యూట్యూబ్లో కూడా ఏంటంటే ఈ యొక్క చార్ట్ అనేది పోస్ట్ చేశాను. చార్ట్స్ అనేవి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మార్కెట్ అంతా మార్నింగ్ కూడాను జిగ్జాగ్గా వెళ్ళింది. ఎవరైతే ఫస్ట్ పాయింట్ అనుకున్నాం కదా మార్కెట్లో ఈరోజు బయ్యర్ ఎవరంటే సెల్లరే. అంటే ఏం చేశారంటే మార్కెట్లో ఎవరైతే సెల్ చేశారో ఫర్ ఎగ్జాంపుల్ సెల్ చేసిన వాళ్ళందరూ స్టాప్ లాస్లు హిట్ చేయటం, మళ్ళీ వాళ్ళ చేతే హయ్యర్ లెవెల్స్లో కొనిపెట్టడం, ఇదే జరిగింది. చూడండి మార్కెట్ హైని బ్రేక్ చేస్తున్నాడు, మళ్ళీ కిందకు వస్తున్నాడు, హైని బ్రేక్ చేస్తున్నాడు, కిందకు వస్తున్నాడు, హైని బ్రేక్ చేస్తున్నాడు, కిందకు వస్తున్నాడు. ఎక్కడో కూడా ఏంటంటే ఒక స్ట్రెంత్ గల మూవ్ అయితే కనిపించలేదు ఫ్రెండ్స్. ఓకే ఫైన్. అయితే ఈ పాయింట్ దగ్గర కాకుండా వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటే చూడండి మార్కెట్ కొద్దిగా ఇక్కడ స్ట్రాంగ్గా సెల్లింగ్ వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ 1 hour టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఆ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా చాలా స్ట్రగుల్ అవుతూ కనిపిస్తుంది. ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్, ఏది 700 660. చూడండి ఈ పాయింట్ దగ్గర మనకి ఇమీడియట్గా ఫస్ట్ టైం అయితే ఈ లెవెల్ని టచ్ చేసింది. ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. దాన్ని మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 15 minutes చూద్దాం. సో ఎప్పుడైతే ఈ లెవెల్ని టచ్ చేశారో ఏది ప్రీవియస్గా స్ట్రక్చర్ ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అక్కడ నుంచి కూడా సెల్లింగ్ జరిగింది. బిఫోర్ దట్ ఏంటంటే సెల్లింగ్ జరిగిన తర్వాత మనకి ఏ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది బయింగ్ అనేది జరుగుతుందో చూడండి ఫ్రెండ్స్. ప్రీవియస్గా ఇది మనకి ఒక స్ట్రాంగ్ విక్ ఉందన్నమాట. అంటే మార్కెట్ పైకి వెళ్తూ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ బౌన్స్ అవ్వడం జరిగింది ఈ యొక్క విక్ను అబ్జర్వ్ చేస్తే. బట్ సెకండ్ టైం మళ్ళీ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా ఇండికేషన్ తీసుకుని ఒకసారి స్ట్రాంగ్గా డ్రాప్ అయింది. బట్ డ్రాప్ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్. సేమ్ ఏంటంటే మనం 5 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఎందుకు బుల్లిష్ పొజిషన్ అనేది మనం తీసుకున్నాం అరౌండ్ 1:30 తర్వాత ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ రీజన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేస్తుంది, దెర్ ఈజ్ నో డౌట్. అక్కడ స్ట్రాంగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి మంచి రిజెక్షన్ వచ్చింది. బుల్స్ ఏం చేశారంటే మళ్ళీ బయింగ్ అనేది స్టార్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఏమైంది ఇదే పాయింట్కి రావడం, అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది బౌన్స్ అవ్వడం జరిగింది. అండ్ దీని తర్వాత ఈ క్యాండిల్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ప్రస్తుతానికి టెంపరీగా మేబీ ఓకే ఇది ఇంట్రాడే పర్స్పెక్టివ్లో స్ట్రాంగ్ సపోర్ట్ అవ్వనుంది అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. ఇది చూడండి మనం జనరల్గా క్యాండిల్ స్టిక్స్తో అనాలిసిస్ అనేది చేస్తాం కాబట్టి ఈ యొక్క క్యాండిల్ బేరిష్ క్యాండిల్, ఇది అల్గో అని చెప్పొచ్చు. ఇమీడియట్గా చూడండి మళ్ళీ వెంటనే బుల్స్ అనేవాళ్ళు వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ క్యాండిల్ హై అనేది బ్రేక్అవుట్ అవుతుందో మళ్ళీ ఏంటంటే ఎవరైతే షార్ట్ చేశారో తొందరగా ఇది మంచి టెంప్టింగ్ క్యాండిల్ డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈ క్యాండిల్ ఎవరైనా షార్ట్ చేసి ఉంటే ఓకే సో వాళ్ళు ట్రాప్ అయిపోయి ఉంటారు. బహుశా మీరు చేసి ఉండొచ్చు. ఒకవేళ చేస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అని చెప్పేసి ఈ యొక్క లెవెల్స్ దగ్గర మీ యొక్క అప్డేట్స్ అనేవి కామెంట్ చేయండి. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కంప్లీట్గా ఏంటంటే ఒక ఇన్సైడ్ రేంజ్ అనమాట 5 minutesలో. ఓకే ఒక బుల్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు కానీ కొద్దిగా వెయిట్ చేస్తున్నారు ఇంకొక సెల్లర్ ఏమైనా వస్తారేమని చెప్పేసి. కొద్దిగా చూస్తే మనకి సెల్లర్స్ అనేవాళ్ళు ఈ పాయింట్లో కొద్దిగా ఆస్కులేట్ చేశారు. బట్ ఈ పాయింట్లో ఏంటంటే మనకి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అనేది తీసుకుంది. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో మాత్రం అటెంప్ట్ చేయని ఫ్రెండ్స్ మ్యాక్స్. ఓకే ఇది సెకండ్ అటెంప్ట్ అండ్ థర్డ్ అటెంప్ట్ కూడాను. బట్ ఏంటంటే కన్విక్షన్ మంచి బుల్లిష్ సపోర్టు ఈ యొక్క జోన్లో కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క క్యాండిల్ అనాలిసిస్లో ఇది పర్ఫెక్ట్ మనకేంటంటే బుల్లిష్ క్యాండిల్. ఒకసారి లాంగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఇది బుల్లిష్ క్యాండిల్. సో ఏంటంటే నేకుడుగా తీసుకోవడానికి ఓకే మన స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి రెండింటికి కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎందుకు స్ట్రాటజీ డిప్లాయ్ చేసామంటే డైరెక్ట్ నేకుడుగా తీసుకుని ఉన్నట్టయితే ఇప్పుడు మనకి 1800 దాకా ప్రాఫిట్ వెళ్ళినట్టుంది ఐ థింక్. ఓకే డైరెక్ట్ నేకుడికి వెళ్తే 1800 ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇక్కడ హెడ్జింగ్ ఎందుకు తీసుకున్నామంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మార్కెట్లో అంత అగ్రెసివ్నెస్ అనేది కనిపించట్లేదు. బట్ మనకేమవుతుందంటే ఆ యొక్క రెసిస్టెన్స్ అవర్లీ టైం ఫ్రేమ్లో ఉంది కాబట్టి మేబీ మార్కెట్ అక్కడ స్ట్రగుల్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేసాం. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే స్ప్రెడ్లో లాస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, రివార్డ్ అనేది కూడా లిమిటెడ్గానే ఉంటుంది. సో ఎనీహౌ దీన్ని ఒకవేళ
మనం నేకుడుగా హోల్డ్ చేసామనుకోండి ఫ్రెండ్స్, నేకుడుగా హోల్డ్ చేస్తే ఈ పాయింట్ మంచి ప్రాఫిట్ బుకింగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ జోన్ దగ్గర మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇమీడియట్గా మళ్ళీ ఈ యొక్క జోన్ని ఎప్పుడైతే అటెంప్ట్ చేశారో ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ని, ఇమీడియట్గా సెల్లర్స్ రావడం అనేది మనం చూసామన్నమాట. సో ఎప్పుడైతే మనం స్ప్రెడ్స్ ద్వారా వెళ్తామో మనకు కొద్ది కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, అండ్ మనం యొక్క పొజిషన్స్ని హోల్డ్ చేసే ఎబిలిటీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. హోప్ ఈ ట్రేడ్ వెనక లాజిక్ అనేది మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.